నిజానికి ఇవన్నీ నాకు అక్కర్లేదు. దీపు, ప్రేమ, పెళ్లి వీటితో నాకు సంబంధం లేదు. కానీ మీ వల్లే ఆ సంబంధం ఏర్పడింది. కేవలం మీ వల్లే. మీరు తనను పెంచారు, కన్న కూతురులా చూసుకుంటున్నారు. దీపు కూడా నన్ను అన్నయ్య అంది, అందుకే ఇలా మాట్లాడాను. మీ అందరికీ చేసిన సాయంలో కమిషన్ అన్న తీసుకొని ఉంటే ఈ పాటి గౌరీ ఆపరేషన్ గా పైసలతోనే చేసి ఉండేదాన్ని. పాపకు సీరియస్గానే ఉందమ్మా. సాధ్యమైనంత తొందరగా ఆపరేషన్ చేయించండి. దాదాపుగా 2 లక్షలు కావచ్చు. నాడు నాడు చల్ పట్. చెప్తా, నీ సంగతి చెప్తా బిడ్డ, చెప్తా. గట్లనే చెప్దుగాని పో. రాను రా రా. నువ్వేదో నాటికొస్తావని నాకు తెలుసు గాని ఇంత జల్దీగా వస్తావని అస్సలు అనుకోలే. నా మీద మొన్న మస్తు సవాల్ చేసినావు, మస్తు ఎగిరిపడినావు. సరే చూడదాం. నిన్ను చూస్తా ఉంటే ఏదో పరేషాన్లో వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంది విషయం? నాకు సేటు, నాకు పైసలు కావాలి సేటు. తెలుసు, నా కాడికి పైసల కోసం కాకపోతే పుట్నాల కోసం వస్తారా ఏంది? చెప్పు, ఎంత కావాలి? 50,000. నా గౌరికి డాక్టర్ గుండె. గా పైసలు ఎందుకో, ఏం చేసుకుంటావో నాకు అనవసరం. నువ్వు అడిగినావు, నేనిస్తా, గంతే. మరి నాకేమిస్తావు?
ఒక్క సంవత్సరంలో నీ పైసలు వడ్డీతో సహా ఇస్తా సేటు. అయితే పైసలు ఎవరికి కావాలా? అందరికాడ పైసలే తీసుకుంటానా ఏంది? మళ్ళా నీ కాడ అందం ఉంది, నా కాడ ఆస్తుంది. నీకు పైసలు కావాలా, నాకు నువ్వు కావాలా. నువ్వు సరే అంటే 50,000 50,000 నీకే, మళ్ళీ అవసరంలే. జర సూచాయించు, బంపర్ ఆఫర్. తప్పు సేటు, చిన్నప్పటి సంది నన్ను చూస్తున్నాడువి, గిట్ల అడుగుడు మంచిది కాదు సేటు. ఏమంటున్నావు? ఆడపిల్లని చిన్నప్పుడు చీగొట్టనివాడు, వయసులో ఉన్నప్పుడు ఆదరించినవాడు ఎవడుంటాడు? అయినా అవన్నీ అనవసరం. పైసలు కావాలా వద్దా? పాపకు సీరియస్గానే ఉందమ్మా. సాధ్యమైనంత తొందరగా ఆపరేషన్ చేయించండి. దాదాపుగా ఓ 2 లక్షలు కావచ్చు. నా కాడ అన్ని పైసలు ఏడికెళ్ళొస్తాయను. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఏమి ఇవ్వలేనాను. అక్క, నేను చచ్చిపోతానా? తెలివైందానివే, మంచిగా సోచాయించినావు. రా రా.
ఏయ్ 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 ఏమనుకుంటున్నావురా? బోల్. ఆడదాన్ని అమ్మగా చూస్తే ప్రాణం పోస్తుంది, భార్యగా చూస్తే ప్రాణం ఇస్తుంది, కోరికతో కాటేయాలని చూస్తే ప్రాణం తీస్తుంది బిడ్డ. ఖబర్దార్. ఇంకొకసారి ఇసువంటిదే ఇంకెవరికన్నా జరిగిందని తెలవాలే, కట్ట మైసమ్మ మీదొట్టు గా తల్లికే నిన్ను బలిస్తా బిడ్డ. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఏమి ఇవ్వలేనాను. నీకు పైసలు కావాలా, నాకు నువ్వు కావాలా? నువ్వు సరే అంటే 50,000 50,000 నీకే. అమ్మా అమ్మా గౌరీ ఎట్లుంది? ఏం కావాలి గౌరీ? మంచినీళ్ళు కావాలనా? నొప్పిగా ఉందా గౌరీ? డాక్టర్ కాడికి పోయి పిలుచుకురావాలా? ఆకలిగుందా? ఏమన్నా తింటావా? అక్క వచ్చిందా సీను? రాలే, వస్తుంది గౌరీ. నీకేం కావాలే? నాకేం వద్దురా, నాకు అక్కనే కావాలా. పాపం అక్క మన కోసం కింద మీద అవుతుందిరా. అవునే, పొద్దుగాల ఇంట్లోకి పోయింది, అన్నం కూడా తినలే. ఎట్లుందో ఎక్కడుందో. మన చదువులకే అక్క పరిశాన్ అవుతుంది, ఇప్పుడేమో దీనికి ఇలా. ఎవరూ పైసలు ఇస్తలేరని అక్క బాధపడుతుంది గౌరీ. ఇదంతా నా వల్లనే సీను. అక్క నన్ను పెంచకున్నా పోయేటిది. అక్క 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 అన్నం తిన్నావా? నేను తిన్నా గౌరీ, నీకెట్లున్నదే? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? లే, నిజంగానే నేను తిన్నా. వట్టి తిన్నానని నా మీద ఒట్టేయి అక్క. ఎందుకక్క అబద్ధం చెప్తావు? అరే గది కాదు గౌరీ, ఆపరేషన్కి పైసలు కావాలి కదా, సేట్ ఇస్తానంటే పోయొచ్చిన. ఇచ్చిండా అక్క? లేదురా. ఏ ఆ సెట్ కాకుంటే ఇంకో సెట్ ఇస్తాడు. వడ్డీ కట్టేటప్పుడు ఎవడి పైసలైతే ఏంది? ఏమ్రా సీను? అరే
తినక్క. ఎప్పుడు తింటివో ఏమో, పొద్దుగాల సంది తిరుగుతూనే ఉంటుంది. ఆకలి లేదా అక్క? జరంత తినక్క. అక్క, మనసంటే అనాథలనే తింటివా అనేటోళ్ళు ఉండరంటివి. 3 బిడ్డలను తినమంటున్నాం కదా, తినక్క. తినక్క ప్లీజ్, తినక్క. తినక్క, తిను. అవురా సీను, రాజు, మీరు తిన్నారా? తిన్నాం. రే సీనుగా, నిజం చెప్పురి, తిన్నారా లేదా? ఏమ్రా రాజు, మీకేమైందిరా? ఇంట్లోనేగా ఉంటిరి, పెద్దమ్మ వండి పెట్టిందిగా, ఇంకా తినకుండా ఏం చేస్తుర్రు? బోల్. అది కాదక్క, తింటే నిద్రొస్తుంది. వస్తే పండండ్రా. పంటే గౌరీకి నొప్పి వస్తే తెలియదు కదక్క. నిద్రలో గిట్ట గౌరీ మాట వినిపించదేమోనని భయమేసిందక్క. గందుకోసానికి తినకుండా మేల్కున్నాం. పాగలగాలరా మీరు? బోల్. గౌరించి ఉనికి నేను లేనారా? సచిన్ అనుకున్నారా ఏంది? అక్క గట్లనకక్క, నువ్వు లేకపోతే మేము లేం. నువ్వు గిట్లంటే మేము గిడు ఉండం. అవు అవు మేముండం. అవు మేమిక్కడ ఉండం. ఏ మజాక్ అన్నారా? గది నిజమయ్యింది. మీరు లేకుంటే నేనుంటున్నారా? బోల్. నా ప్రాణం పెట్టానా గౌరికి నయం చేస్తారా? మీరు బేఫిక్కర్గా ఉండురి, సరేనా? ముందు తినురి. మమతలోని మహిమలోని ఆదర్శాలే మావని, ఒకరికొకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని, అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని, అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని, అపరూపం చెలిమి ధనమే కాదని చెప్పేశాముగా. మరి నువ్వు తినక్క. నేను తింటలే గౌరీ, ముందు మీరు తినుండ్రి. దాదాపుగా ఓ 2 లక్షలు కావచ్చు. నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఏమి ఇవ్వలేనాను. నువ్వు సరే అంటే 50,000, 50,000.
నీకే